ఫ్రెండ్స్, బాడీ బిల్డింగ్ అనేది కేవలం మగవాళ్ళకి సంబంధించిందని అందరూ అనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే తక్కువేమీ కాదు. నిజంగానే కాలం చాలా మారిపోయింది. మారుతున్న కాలంతో పాటు దేశ విదేశాల్లో కూడా ఉమెన్ బాడీ బిల్డర్స్ కూడా చాలానే ఉన్నారు. దేశ విదేశాల వరకు ఎందుకు, మన దేశంలో కూడా చాలామంది లేడీ బాడీ బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళు మగవాళ్ళ కంటే అఫ్కోర్స్ మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువ బాడీస్ పెంచేశారు. వాళ్ళని చూస్తే మీరు నిజంగా షాక్ అవ్వాల్సిందే. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెంబర్ 10, యస్మిన్ చవాన్. 42 సంవత్సరాల యస్మిన్ చవాన్ ఇండియాలోని టాప్ బాడీ బిల్డర్స్లో ఒకరు. తన పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఇంకా తన బాడీ బిల్డింగ్ కారణంగా ఈమెను ఇండియాలో ఐరన్ లేడీ అని పిలుస్తారు. బాడీ బిల్డింగ్లో ఈమె IFBBలో తన పేరు మీద ప్రో కార్డ్ని కూడా నమోదు చేసుకుంది. దాంతోపాటు 2018లో మిస్ ఒలింపియా గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఈమె ఎన్నో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ మరియు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కూడా చాలా మెడల్స్ గెలుచుకుంది. అయితే మొదట్లో ఈమె చాలా ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతో మందితో తిట్లు తినాల్సి వచ్చింది. కానీ మొత్తానికి తనకు తాను చాలా కష్టపడి బాడీ బిల్డర్గా ఎదిగింది. ఈరోజు ఈమె ఇండియాకి గర్వకారణం అయ్యింది. అయితే ఈమెను ఇండియాలో బెస్ట్ ఫీమేల్ ఫిట్నెస్ కోచ్ అండ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్లో ఒకరిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈమె ఎంతోమంది హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ కూడా ట్రైనింగ్ మరియు కోచింగ్ ఇస్తుంది. నెంబర్ 9, యూరోపా భౌమిక్. ఈమె వయస్సు 23 సంవత్సరాలు. యూరోపా భౌమిక్ ఇండియాలోని 10 మంది ఫేమస్ లేడీ బాడీ బిల్డర్స్లో ఒకరు. ఈమె కోల్కతాకి చెందిన లేడీ బాడీ బిల్డర్. ఈమె ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ తన పేరు మీద నమోదు చేసుకుంది. యూరోపా భౌమిక్కి తన చిన్నతనం నుంచే బాడీ బిల్డర్గా మారాలని అనుకున్నది. అందుకోసం ఈమె ఈ రోజుకి 24 గంటల్లో 8 గంటలు వర్కౌట్ చేసి బాడీ బిల్డింగ్ చేసేది. తన హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ వల్ల ఈరోజు ఈమె తన బాడీని ఈ విధంగా తయారు చేసుకుంది. ఈమెను చూస్తే వాళ్ళు షాక్ అయ్యి అలాగే చూస్తుండిపోతారు. ఇంతేకాకుండా తాను 2016లో జరిగిన IBPS ఛాంపియన్షిప్లో 3వ స్థానం సాధించింది. మరియు 2017లో జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. ఇంకా బాడీ బిల్డింగ్లో కూడా ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. యూరోపా చూడడానికి ఎంతో అందంగా ఉంటుందో అలాగే చాలా పవర్ఫుల్ కూడా. నెంబర్ 8, కేసియా మెరెల్లిస్. కేసియా మెరెల్లిస్ బ్రెజిల్కి చెందిన అమ్మాయి. తను ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. ఈమె కూడా ఫిట్నెస్ మోడల్. కేసియా మెరెల్లిస్ వయసు 32 సంవత్సరాలు. తను సోషల్ మీడియాలో చాలా ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈమెకు దాదాపు 4 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కేసియా మెరెల్లిస్ తన చిన్నతనం నుంచే బాడీ బిల్డింగ్లో తన కెరీర్ ఏర్పరచుకోవాలని అనుకుంది. మీరు నమ్మరు, కానీ ఈమె 5 సంవత్సరాల వయసులోనే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసింది అని చెప్తుంటారు. ఆ విధంగా తన బాడీ బిల్డింగ్ చేసుకుంది. ఈమె బాడీ చూస్తే ఎవరైనా చాలా ఈజీగా ఫ్లాట్ అయ్యి తన మీద అట్రాక్ట్ అవుతారు. ఈ విధమైన బాడీ తయారు చేసుకోవడానికి ఈమె చాలా హార్డ్ వర్క్ చేసింది. అందువల్ల తాను ఈరోజు ఒక ట్రైనర్లా ఉండి ఎంతోమందికి బాడీ బిల్డింగ్లో సలహాలు ఇస్తుంది. ఈమె బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఆమె బాడీలో మజిల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. నెంబర్ 7, శ్వేతా రాథోర్. ఇండియాకి చెందిన శ్వేతా రాథోర్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. శ్వేతా రాథోర్ నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకుంది. 2014లో జరిగిన మిస్ వరల్డ్ ఫిట్నెస్ ఫిజిక్ టైటిల్ కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. దీని తర్వాత ఈమె చాలా కాంపిటీషన్స్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. శ్వేతా రాథోర్ 2015లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో కూడా సిల్వర్ మెడల్ గెలుచుకుంది. తన చిన్నతనంలో తాను చాలా లావుగా ఉండేది. దాంతో శ్వేతాను స్కూల్లో అందరూ ఆట పట్టించేవాళ్ళట. అప్పుడు ఆమె బరువు తగ్గించడం కోసం జిమ్లో జాయిన్ అయింది. ఇప్పుడు ఆ రిజల్ట్తోనే మన అందరి ముందుకు ఇలా వచ్చింది. ఇప్పుడు శ్వేతా రాథోర్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్స్లో ఒకరు. నెంబర్ 6, నటాలియా కుజ్నాట్సోవా. నటాలియా రష్యాకు చెందిన ఫేమస్ బాడీ బిల్డర్. అంతేకాదు తాను ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ కూడా. 31 సంవత్సరాల వయసు గల నటాలియా దాదాపుగా 23 సంవత్సరాల వయసులోనే ఎన్నో రికార్డ్స్ని తన పేరు మీద నమోదు చేసుకుంది. అందులో డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, ఆర్మ్ లిఫ్టింగ్ వంటి ప్రపంచ రికార్డ్స్ కూడా తన పేరు మీద ఉన్నాయి. ఇంతేకాదు ఈమె ఎన్నో వరల్డ్ రికార్డ్ ఛాంపియన్షిప్స్ కూడా గెలుచుకుంది. అయితే ఈమెను అందరూ లేడీ హల్క్ అనే పేరుతో పిలుస్తారు. తను 14 సంవత్సరాల వయసులోనే తను సన్నగా ఉండేది. దాంతో తాను చాలా సన్నగా ఉన్నాను అని వెయిట్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసింది. ఆ రిజల్టే ఈరోజు మన ముందుకు ఇలా వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తన బాడీ స్ట్రక్చర్ ఏ విధంగా తయారైంది అంటే దాన్ని ఎవరు నమ్మలేదు కూడా. ఇప్పటికి కూడా ఈమె పూర్తిగా ఫిట్గా ఉండి వేరే వాళ్ళకి ఫిట్నెస్ ట్రైనింగ్లో సలహాలు ఇస్తుంది. అంతేకాకుండా ఈమె కొత్త కాంపిటీషన్స్ కోసం తనను తాను ఎప్పుడూ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. బెంచ్ ప్రెస్లో నటాలియా దాదాపుగా 180 కిలోల వెయిట్ని లిఫ్ట్ చేసింది. నెంబర్ 5, జూలియా విన్స్. ఈమె రష్యాకు చెందిన బాడీ బిల్డర్.
ఫ్రెండ్స్, ఇంత అందమైన ఫేస్ చూసి ఎవరు కూడా ఏమని పవర్ లిఫ్టర్ అయ్యి ఉంటుందని అనుకోరు. కానీ బాడీ బిల్డింగ్లో రష్యాకు చెందిన జూలియా ఎన్నో రికార్డ్స్ తన పేరు మీద నమోదు చేసుకుంది. దాంతోపాటు కాంపిటీషన్స్లో చాలా వరకు అవార్డ్స్ కూడా గెలుచుకుంది. జూలియా ఈరోజు కూడా ఇంత అందంగా ఉంది అంటే ప్రజలు తనను చూసి మోడల్ అయి ఉంటుందని అనుకుంటారు. కానీ ఈమె చెయ్యి లేపి ఎప్పుడైతే తన బైసిప్ చూపిస్తుందో అప్పుడు అందరూ షాక్ అయ్యి తను ఒక బాడీ బిల్డర్ అని అనుకుంటారు. దాంతోపాటు జూలియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో 11 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఈమె ఫేస్ ఒక బార్బీ బొమ్మలాగా ఉంటుంది. ఈమె హైట్ 5 అడుగుల 5 అంగుళాలు అండ్ వెయిట్ 75 కిలోలు ఉంటుంది. నెంబర్ 4, జెస్సికా బ్యూటినర్. జెస్సికా కెనడాకు చెందిన బాడీ బిల్డర్. తన వయసు 28 సంవత్సరాలు. తన ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్. జెస్సికా 2019లో IPF వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ గెలుచుకుంది. బాడీ బిల్డింగ్తో పాటు ఈమె ఒక పవర్ లిఫ్టర్ కూడా. జెస్సికా చాలా ఈజీగా ఎంతో ఎక్కువ బరువును లేపగలుగుతుంది. ఈమె మజిల్స్ని చూస్తే ఎవరైనా చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఈమె బాడీలో కట్స్ చాలా క్లియర్గా కనపడతాయి. పొడవైన విశాలమైన బాడీతో జెస్సికా బాడీ చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. తన అందం కారణంగా సోషల్ మీడియాలో కూడా తనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు ఆమె డెడ్ లిఫ్టింగ్ కూడా ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది. దాంతోపాటు ఎన్నో ఛాంపియన్షిప్ టైటిల్స్ కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. జెస్సికా 2022లో 260 కిలోల బరువుని డెడ్ లిఫ్ట్ చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది. నెంబర్ 3, ఎలినా పోపా. ఫ్రెండ్స్, ఎలినా పోపా రొమానియాకు చెందిన బాడీ బిల్డర్. ఎలినా పోపా తన మస్కులర్ బాడీ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయింది. ఎలినా పోపా బాడీ చూస్తే చెమటలు పట్టేస్తాయి. ఎలినా పోపా వయస్సు 44 సంవత్సరాలు. హైట్ 5 అడుగుల 6 అంగుళాలు. బరువు అయితే 75 కిలోలు. రొమానియాకు చెందిన ఈ జిమ్ ట్రైనర్ ఎలినా పోపా స్టార్టింగ్ నుంచే వెయిట్ లిఫ్టింగ్లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల స్టార్ట్ చేసింది. ఈమె తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోని మిగిలిన లేడీ బాడీ బిల్డర్స్ కంటే కూడా డిఫరెంట్గా మార్చింది. ఎలినా పోపా 19 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసింది. తను ఎన్నో సంవత్సరాల తరబడి ఎంతో కష్టపడింది. ఎన్నో కఠోర శ్రమల వల్ల తనకి ఎన్నో బాడీ బిల్డింగ్ అవార్డ్స్ కూడా లభించాయి. మొదటిసారి 2016లో లోకల్ ఛాంపియన్షిప్లో పాల్గొంది. ఈ ఛాంపియన్షిప్లో ఆమె 2వ స్థానంలో నిలిచింది. దీని తర్వాత తాను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. 2011లో ఈమె మిస్ ఒలింపియా అవార్డుని కూడా గెలుచుకుంది. దాంతోపాటు 2018 వరకు బాడీ బిల్డింగ్ సంబంధించిన ఎన్నో అవార్డ్స్ని కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. నెంబర్ 2, కొలెట్ గుయిమాండ్. ఈమె ఫ్రాన్స్కి చెందినది. కొలెట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీ బిల్డర్స్ IFBBలో ఫ్రాక్షనల్ బాడీ బిల్డర్. కొలెట్కి చిన్నతనం నుంచి బాడీ బిల్డింగ్ అంటే స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉండకపోయేది. కానీ నెమ్మదిగా టైంతో పాటు ఈమె ఇంట్రెస్ట్ కూడా ఈ బాడీ బిల్డింగ్లో పెరుగుతూ పోయింది. 24 సంవత్సరాల వయసులో తన ట్రైనింగ్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాలలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం స్టార్ట్ చేసింది. చూడడానికి ఈమె బాడీ చాలా డేంజరస్గా మస్కులర్గా ఉంటుంది. ఈమె 1989లో కార్లెస్ ఛాంపియన్షిప్ కూడా గెలుచుకుంది. కానీ 1997లో జరిగిన ఒక యాక్సిడెంట్ కారణంగా ఈమె ఈ ఫీల్డ్లో ఎక్కువ ప్రయాణం చేయలేకపోయింది. నంబర్ 1, మారియా వాటెల్. ఈమె నెదర్లాండ్ చెందిన బాడీ బిల్డర్. మారియా వాటెల్ గురించి దాదాపు అందరికీ తెలుసు. మారియా వాటెల్ తన మస్కులర్ బాడీ మరియు ఆమె హైట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. చాలామంది ఫీమేల్ బాడీ బిల్డర్స్ వాళ్ళ ఫోటోలో చిన్న కనపడతారు, కానీ మీ ఫోటోలో చాలా పెద్దగా కనపడుతుంది. మారియా పేరు మీద ప్రపంచంలోని టాలెస్ట్ ఫీమేల్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ అనే వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఈమె వయసు 41 సంవత్సరాలు మరియు హైట్ 6 అడుగులు అండ్ వెయిట్ 90 కిలోలు. 2016వ సంవత్సరంలో IFBB బాడీ బిల్డింగ్లో ప్రో కార్డ్ని కూడా గెలుచుకుంది. ఫ్రెండ్స్, వీళ్ళే ప్రపంచంలోని బిగ్గెస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్స్. వీళ్ళు కేవలం రికార్డు మాత్రమే సాధించకుండా వాళ్ళ దేశానికి కూడా మంచి పేరు తెచ్చారు. వీళ్ళలో మీకు ఎవరు బాగా నచ్చారో కామెంట్లు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.